ఓకే. అంటే ఇప్పుడు ఒక పర్సన్‌కి సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది? స్టోన్స్ ఫార్మ్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఓకే. సర్జరీ అవసరం అనేది చాలా ఏమంటారు స్టోన్ సైజ్ బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే. సో, హ్మ్. అండ్ సింప్టమ్స్ బట్టి పేషెంట్ ఎలా ఉన్నారనేసి. హ్మ్. సో, ఒకవేళ స్టోన్ అనేది కిడ్నీలోనే ఉంది. ట్యూబ్‌లోకి జారకుండా కిడ్నీలో స్టోన్ ఉంది. హ్మ్. ఆ స్టోన్ సైజ్ 1 సెంటీమీటర్ వరకు ఉన్న కిడ్నీకి ఏం ఎఫెక్ట్ చేయదు. సో, కిడ్నీ స్టోన్స్‌లో 1 సెంటీమీటర్ కంటే స్టోన్ బియాండ్ ఉంటే సర్జరీ ద్వారా తీసేస్తాం. అండ్ సెకండ్ థింగ్ ఒకవేళ ట్యూబ్‌లో వచ్చి అడ్డుకుందనుకోండి స్టోన్. సో, ఆ స్టోన్‌ని మనం లేజర్స్ ద్వారా యూ కెన్ బ్లాస్ట్ ఇట్ అండ్ రిమూవ్ ఇట్. ఓకే. మన ట్యూబ్ సైజ్ ఆ కిడ్నీ ట్యూబ్ సైజ్ వచ్చేది యూజువల్లీ 5-6 ఉంటుంది. సో, అందుకనే ఆ 6 వరకు స్టోన్స్ ఈజీగా పాస్ అవుతాయి. సో, దాని పైన స్టోన్స్ ఏవైతే ఉన్నాయో 7 8 ఆర్ 10 అవి కిందికి జారుతుంటే ఎక్కడో దగ్గర బ్లాక్ అవుతాయి. సో, ఫర్ దట్ యూ హ్యావ్ టు బ్లాస్ట్ ఇట్ స్టోన్ ఇంటూ 3-4 పీసెస్ అండ్ దెన్ బ్రింగ్ దెమ్ డౌన్. ఓకే. ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి ఈజీ మెథడ్స్ ఏంటి సార్? అంటే ట్రీట్మెంట్ వైస్ ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అయితే సేఫ్ అవును. వీళ్ళకి? మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం అయితే యూజువల్లీ టాబ్లెట్స్ అనేటివి టెంపరరీ ట్రాన్సియంట్ వరకే యూజ్ ఉంటాయి. అంటే పెయిన్ అనేది తగ్గించడానికి, ఓకే. లేకపోతే చిన్న చిన్న స్టోన్స్ ఏమైనా కింది ట్యూబ్ కొన భాగం వరకు వచ్చి ఆగిపోయిన వాటిని ట్యూబ్ని కొంచెం డైలేట్ చేస్తే ఆ పడిపోయే వరకే ఉంటాయి. బట్ పెద్ద స్టోన్స్కి మాత్రం ఖచ్చితంగా మనకి ఇంటర్వెన్షన్ కావాల్సిందే. ఓకే. సో ఒకవేళ మనం అది తను చేసుకోలేదు, నాకు నొప్పి వస్తుంది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, సార్ సర్జరీ చెప్పారు, ఏం కాదులే చిన్న స్టోన్ పడిపోతుంది అనుకొని అలా వదిలేయలేం. కొంచెం టైం గ్యాప్ ఇస్తాం. లైక్ 3 days ఆర్ 5 days వీల్ ఆస్క్ దెమ్ టు వెయిట్. ఒకవేళ అప్పటి వరకు కూడా పెయిన్ పర్సిస్టెంట్ ఉంది అని అంటే దెన్ వీ విల్ డూ ద సర్జరీ.